అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం నారా లోకేష్ గారు అమెరికాలో పర్యటనలో ఉన్నారన్నమాట. అది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కీలక విషయాలన్నమాట. అక్కడ కంపెనీలతో కొన్ని కీలక కంపెనీలతో చర్చించడానికైతే ఆయన అక్కడికెళ్ళాడు. అయితే ఆ కీలక కంపెనీలో కొంతమంది మన తెలుగు ప్రముఖులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరితో కూడా చర్చించి మన ఆంధ్రప్రదేశ్‌కి ఏ విధమైన పెట్టుబడులు పెడితే బావుంటుంది, ఫ్యూచర్‌లోని మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఏ విధంగా పెరుగుతుంది అనే ఉద్దేశమైన కీలకమైన విషయాలు చర్చించడం కోసమైతే అమెరికా వెళ్ళారాయన. 5 రోజులైతే అక్కడ బస చేసి ఈ విషయాల మీద డైలీ మీటింగ్‌లు గట్టా జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఈరోజు కూడా ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లోని అమెరికాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా మన ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులు కూడా దాంట్లోని మీటింగ్‌లో పాల్గొన్నారన్నమాట. పాల్గొన్నప్పుడు నారా లోకేష్ గారిని ఆ మీటింగ్ సందర్భంగా ఒక వ్యక్తి కీలకమైన క్వశ్చన్ వేశాడు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఆ సభాముఖంగా రాజకీయ ప్రస్తావన చెప్తూ కొన్ని విషయాలు వెల్లడించినప్పుడు ఆ వ్యక్తికి ఈ ఆలోచన వచ్చి ఏమన్నా కొడాలి నాని గారి గురించి అయితే చెప్పడం జరిగింది. కొడాలి నాని గారు మీ మదర్‌ని ఎంతగా సభాముఖంగా అవమానపరిచారు కదా! మరి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటని చెప్పి ఆయన అడగడంతోటి సభాముఖంగా అయితే ఆయన నారా లోకేష్ ఒకే మాట అన్నాడు. బ్రదర్, టైం వేస్ట్ ఎందుకు, పేరెందుకు బ్రదర్, రెడ్ బుక్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టా. ఆ రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా, చట్టానికి అనుకూలించకుండా ఎవరైతే తప్పుడు దారిలో వెళ్ళారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ అయితే నిందిస్తుంది. ఎవరిని కూడా మనం నిందించం. ఎవరో చేశారని చెప్పేసి మనం ఆడవాళ్ళని కించపరచం. తల్లి అనేది అందరికీ సమానమైనది. ఎవరి తల్లి అయినా కానీ ఎవరి తల్లి అయినా కానీ అవమానపరచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ బాధ ఏంటో నేను అనుభవించా. అందుకని ఏ మహిళలు కూడా అగౌరవంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన ప్రభుత్వంలోని ఇటువంటి మహిళకు కూడా అగౌరవంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మహిళల అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధి అని ఆ సభాముఖంగా అయితే ఆయన చెప్పారు. అయితే కొడాలి నాని గారు ఇప్పటి వరకు 2024 నుంచి ఇప్పటి దాకా అయితే కొడాలి నాని గారి అడ్రస్ లేదు, ఎక్కడ ప్రస్తావన లేదు దాని గురించి. ఎందుకంటే కొడాలి నాని గారు నారా లోకేష్ గారు అమ్మాయినటువంటి భువనేశ్వర్ గారిని విపరీతమైన అవమానంగా పరిచి అప్పట్లో చాలా దుమారం లేపారు. అటువంటి వ్యక్తిని నారా లోకేష్ అయితే ఎప్పటికైనా జైలుకి పంపిస్తానని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అయితే ఈరోజు మళ్ళీ ఈ టాపిక్ ఈ సభాముఖంగా అయితే వైరల్ అయింది. కానీ ఒక ఇండైరెక్ట్గా అయితే నారా లోకేష్ చెప్పాడు ఏంటంటే కొడాలి నాని తప్పకుండా జైలుకి వెళ్తాడని చెప్పే విధంగా ఆయన మాటలు ఉన్నాయన్నమాట. రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకుపోతుంది, ఎవరిని కూడా వదిలిపెట్టదు అని చెప్పేసి అన్న పదంలోనే అర్థమైపోతుంది ఏంటంటే కొడాలి నాని గారు రీసెంట్లీగా రాబోయే రోజుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. చూసారు కదా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మీ ముందు తీసుకొస్తా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.